ఇది ఓకే కానీ చాలా చిన్నగా ఉంది. ఒకసారి తినడానికి కూడా సరిపోదు. బాగుందా? చాలా బాగుంది. నేను చాలా రోజుల నుంచి చాలా సిల్లీగా బిహేవ్ చేశాను అని అనిపిస్తుంది. నేనెంత బాధపడుతున్నానో తెలుసా? నాకు నీ గురించి తెలిసినంత వరకు నువ్వు నా గురించి కాదు, ఆ రోజు నువ్వు కింద పడేసిన కేక్ గురించి బాధపడి ఉంటావు. కరెక్ట్గా చెప్పావు. దారుణం. దీని గురించి లింక్కి సిసికి మాత్రం ఏం చెప్పకు, లేదంటే నేను నీతో అసలు మాట్లాడను. దాని గురించి నాకు కూడా చాలా సిగ్గుగా ఉంది, నేనెవరికి చెప్పను. అయితే మంచిదే. ఇది నా డార్క్ హిస్టరీ. నీళ్ళంటే స్కూల్ పెట్టి నా లైఫ్లోకి రాకపోయింటే నాకు బుద్ధి ఎప్పటికీ వచ్చేది కాదు. నన్ను క్షమించు. నాలాగా ఎప్పుడు ప్రేమించని ఒక ఆడపిల్లకి దారి తప్పడం చాలా ఈజీ. నీకు ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఏదేమైనా సరే ఇదంతా నా వల్లే జరిగింది. ఇది నీ తప్పు కాదు. ఇదంతా ఖచ్చితంగా ఆ తెలివి తక్కువ బుర్రలేని కావకం తప్పే. నేను దీని గురించి చాలా ఆలోచించాను. నేను నీ పైన కొంచెం అసూయపడ్డానేమో. నేను ఇష్టపడే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినా పర్లేదు, నేను దాన్ని సాల్వ్ చేసేసాను. నన్ను ఇష్టపడిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? అయినా అదంతా గతం, దాన్ని వదిలే. ఇంకా గుడ్ లుక్స్ కోసం అందంగా ఉండే ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని వెంటనే వెతికేయాలి. అప్పుడే ఈ బాధలన్నిటి నుంచి బయటపడేందుకు అది నాకు మోటివేషన్ లాగా యూజ్ అవుతుంది. ఏదో మోటివేషన్ కూడా నీకొద్దా? అయ్యో, నేను ఇంకా నిన్ను ఏమీ అడగలేదు. అవును, నువ్వు మాస్టర్ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యావా? అంటే ఏదైతే జరగాలో అది జరిగిందా? అయినా నిన్ను ఒంటరిగా వదిలేసినందుకు తప్పుకు కారణం నేనే అవుతాను కదా. ఏదో రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ గా అలా అడిగాను, దానికి కొట్టాలా? మాస్టర్ చాలా మంచివాడు, సరేనా? నేను నమ్మను. 3 నిమిషాల్లో ఒక డిపార్ట్మెంట్ బ్యూటీని పడేసిన అబ్బాయి అంత మంచివాడు ఎలా అవుతాడు? నిజం చెప్పు, మీరు అప్పుడే కిస్ చేసుకున్నారు కదా? నువ్వు ఇంత దగ్గరికి ఎందుకు వచ్చావు? చెప్పు కదా ప్లీజ్. నేను తన దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అలాంటిదేం లేదు. అసలు నువ్వు ఏమంటున్నావు? అయినా నువ్వు మూవ్ అయిన తర్వాత మీరెందుకు కిస్ చేసుకోలేదు? బహుశా మాస్టర్ కంట్రోల్ చేసుకోలేనేమో అని భయపడ్డా? నా కేక్ ఎందుకు లాక్కున్నావు? ఏది ఏమైనా నువ్వు మాస్టర్ ఇంట్లో ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. వచ్చేయ్. నిజమే, తనకి నేను చెప్తాను. కేక్ ఫినిష్ చేయి. నువ్వు లేనప్పుడు నేను లింగింటిని చాలా చెత్తగా చేసేసాను. అందుకే ప్లీజ్ త్వరగా తిరిగి వచ్చేయి. ఇంకా మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది చాలు. సర్లే, నువ్వు చెప్పావని తనకి చెప్తాను. ఇదిగో. వద్దు, నీది నాకు అస్సలు వద్దు. గేమర్స్ వల్ల అన్ని ప్రోటోటైప్స్ థిక్ ఫాగ్ లో స్టౌడెడ్ కలర్ సాచురేషన్ లో డిఫాల్ట్ వాల్యూ లోపల ఉంటే మనం నెంబర్ ఆఫ్ వర్టిసెస్ తగ్గించడానికి ప్రిన్సిపల్ వెక్టర్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. వాళ్ళ మోషన్ డేటా లిమిటెడ్ నెంబర్ గా సింప్లిఫై చేయొచ్చు. చివరికి ఈ గేమ్స్ ప్రోటోటైప్ ని డైనమిక్ టెక్స్చర్ తో కలిపి అన్ని ఒకేసారి కలర్ అప్లై చేయొచ్చు. అది మనకి 1000 డ్రా సెల్స్ సేవ్ చేస్తాయి. మెమరీ యూసేజ్ అలాగే డ్రా సెల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
ప్రోటోటైప్స్ని టెక్స్చర్స్ని కలపడానికి ప్రాబ్లం లేదు, కానీ ప్రిన్సిపల్ వెక్టర్ అనాలిసిస్లో నువ్వు అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ చూసుకోగలవా? చూసుకోగలను. మంచిది, అయితే ఇక అది ప్రాబ్లం కాదు. నేను ఒక కాల్ మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును, నేను మీ ఇంట్లో అస్సలు ఉండలేను. నా ఇంటిని ఏమనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోతావా? స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళు. ఎవరు? స్కూల్ స్టార్ట్ అయ్యాక ఎవరు వెళ్ళిపోయేది? నీకు తెలియని వాళ్ళు. ఏమైంది? ఎక్సీ, నేను ఇప్పుడే ఒకటి అనుకున్నాను. మాస్టర్ ఈ మధ్య ఇంట్లో లేడు, కానీ ఎన్నో ఖరీదైన పెయింటింగ్స్ కాలిగ్రఫీ వర్క్స్లో ఉన్నాయి. నేను వాటిని దగ్గరుండి చూసుకోవాలి. అయితే ఆ పెయింటింగ్స్ అన్నిటినీ లింగ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాయి. నాన్న అలా నిందా? అసలు తనకేం కావాలంట? అయినా వాళ్ళందరూ చాలా విచిత్రంగా ఉంటారులే. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎవరికి తెలుసు. వాళ్ళని ఇగ్నోర్ చేయటమే మంచిదే అనుకున్నాను, కానీ వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతుంటే చాలా చిరాగ్గా ఉంది. వాళ్ళు నాకు మీల్ ట్రీట్ కూడా ఇస్తా అన్నారు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో చూద్దాం. నీకు డిన్నర్ ట్రీటా? అవును. నిజంగా చెప్తున్నావా? అవును, నేను తన నుంచి మొత్తం బయట పెట్టి చేస్తాను. ఆ తర్వాత తను వచ్చాక మనం మెల్లగా తనని ఓదార్చుదాం. అప్పుడు ఆ జా ఎక్సి మనకి మొత్తం అంతా చెప్పేస్తుంది చూడు. సో వేవే, నువ్వు చూస్తూ ఉండు. వెల్కమ్ మేడం. ఎక్సి, ఇదిగో ఇక్కడికి రా. ఎక్సి, ఇదిగో తనే మై ఇరాన్. నీకు తను తెలిసే ఉంటుంది. ఇరాన్, తను ఎక్సి. హలో. నాకు తెలుసు, తను స్కూల్ బ్యూటీ కదా. ఎక్సి, మేము ఆల్రెడీ ముందే ఆర్డర్ చేసాము. చూసి నీకేం కావాలో ఆర్డర్ చేయి. థ్యాంక్ యూ. సర్వర్, నాకు ఒక ప్లేట్ వేఫల్స్, చిల్డ్ మ్యాంగో సాగో క్రీమ్, 2 మ్యాంగో ప్యాన్ కేక్స్, అలాగే ఒక పాస్తా కూడా. అంటే నేను లంచ్ చేయలేదు, అందుకే ఇవన్నీ చెప్పాను. ఎక్కువ ఆర్డర్ చేశానా? అయ్యో లేదు లేదు లేదు, మనం మంచి ఫ్రెండ్స్ కదా, నువ్వేం ఇబ్బంది పడకు దాని గురించి. సరే అయితే, ఇంకా ఒక బ్లూబెర్రీ కేక్, అలాగే ఫ్రూట్ ప్లేటర్. ఏదైనా జ్యూస్ ఉందా? ఉంటే ఒక గ్లాస్ తీసుకురండి. ఇదిగో, త్వరగా తీసుకురండి. ఓకే మేడం. ఇదిగోండి మేడం మీ ఆర్డర్. మీరెందుకు తినట్లేదు? జాయిన్ అవ్వండి, మనం షేర్ చేసుకుందాం. నాకు నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది. ఈ మధ్య నా మనసు విరిగిపోయింది, అందుకే ఇలా తింటున్నాను. నీకు నిజంగా లవ్ ఫెయిలియర్ అయిందా? ఇదంతా అయినా ఇదంతా అవేవే. సర్లే వదిలేండి. ఇప్పుడేం చేస్తాం చెప్పండి? తను చాలా బాగుంటుంది కదా. అంటే నీలాంటి ఒక మంచి అమ్మాయి తనకి మ్యాచ్ కాలేదు కదా. ఆ అబ్బాయిలందరూ తనకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అసలు నిజం కూడా చెప్పనివ్వడం లేదు తెలుసా. కానీ మాకేం పర్వాలేదు. నిజానికి ఎక్కువ మంది మమ్మల్ని నమ్మరు. మేమేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. కానీ నువ్వలా కాదు కదా, కాబట్టి నువ్వు తన గురించి ఏమైనా చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. అంటే తన గురించి తన వెనకాల ఎక్స్పోజ్ చేయమంటున్నారా? అయ్యో లేదు లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. తనలాంటి చెడ్డ అమ్మాయిని అందరూ మంచి